ఎఫ్బిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేస్తేనే అయ్యో ఏమైపోతుందో, మళ్ళీ బ్లడ్ డొనేట్ చేయొచ్చో చేయకూడదో అని భయపడుతున్న ఈ రోజుల్లో ఏకంగా 333 సార్లు బ్లడ్ డొనేట్ చేసి వరల్డ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేసినటువంటి డాక్టర్ సంపత్ కుమార్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో బ్లడ్ డొనేషన్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, అండ్ అదేవిధంగా ఆయనకు బ్లడ్ డొనేట్ చేయాలనే థాట్ ఏ విధంగా వచ్చింది, ఇలాంటి మరిన్ని విశేషాలని ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, అసలు డాక్టర్ సంపత్ కుమార్ గారి ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది, అది దాని గురించి మా ప్రేక్షకులకు. 2000 ఇయర్లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. 2000 ఫిబ్రవరిలో వచ్చాను. మార్చిలో న్యూస్ పేపర్లో ఒక న్యూస్ చదివాను. గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు. ఏంటి అసలు హైదరాబాద్ అంటేనే ఆ రోజు క్రేజే, ఇప్పుడు క్రేజే హైదరాబాద్, మన 2 తెలుగు రాష్ట్రాలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. అప్పటికి ఒక 30-40 లక్షల మంది జనాభా ఉండేవాళ్ళు. ఒక యూనిట్ ఓ పాజిటివ్ బ్లడ్ అందక గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి మరణించాడు. సో నాది ఓ పాజిటివే కదా, నేను ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి వెంటనే వెళ్ళి డొనేట్ చేశాను. అప్పటి నుంచి ఇంకెక్కడ ఆగలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 25 సంవత్సరాల 9 నెలలు. అంటే ఒకసారి డొనేట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 మంత్స్కి ఇవ్వచ్చు. సో ఎవ్రీ 3 మంత్స్కి క్రమం తప్పకుండా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, సమ్టైమ్స్ బ్లడ్ క్యాంప్స్లో, సమ్టైమ్స్ బ్లడ్ బ్యాంక్లో. ఎందుకంటే మనకు ఒక్కొక్క 3 మంత్స్ పీరియడ్ అయిపోయినప్పుడు మనకు డొనేట్ చేసే అవకాశం రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే పర్టికులర్గా 3 మంత్స్ అయిపోయిన 2-3 డేస్లో ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చింది, రాలేదు అంటే వెంటనే వెళ్ళి బ్లడ్ బ్యాంక్స్లోకి వెళ్ళి ఇచ్చేస్తాం. ఖచ్చితంగా ఆ బ్లడ్ ఏం చేస్తారు, అది స్టోర్ చేసుకుంటారు. నార్మల్గా ఎలా ఉంటుందంటే మనం డొనేట్ చేసిన ఈ బ్లడ్ సార్గమ్ బ్యాగ్స్ అని ఉంటాయి. అదైతేనేమో 6 వీక్స్ ఉంటుంది, 42 డేస్. నార్మల్గా గవర్నమెంట్ సప్లై చేసే బ్యాగ్స్ కానీ, నార్మల్ బ్యాగ్స్ కానీ 35 డేస్, 5 వీక్స్. ఎందుకంటే ఈ 5 వీక్స్ అయినా కూడా, 6 వీక్స్లో అయినా కూడా ఏ బ్లడ్ బ్యాంక్లో కూడా స్టాక్ ఉండదు. ఖచ్చితంగా మనం డొనేట్ చేసిన వెంటనే ఎవరికొకరికి ఉపయోగపడుతుందని చెప్పేసి సమ్టైమ్స్ బ్లడ్ బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంటే, సమ్టైమ్స్ క్యాంప్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇవ్వడం. ఈ 25 ఇయర్స్ జర్నీలో నేను కనీసం ఒక 100 బ్లడ్ బ్యాంక్స్లో నేను డొనేషన్ చేసి ఉంటాను.